ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ నిర్మల. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనమున్న సమాజంలో చాలా వరకు కూడా చిన్న పిల్లల పైన ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అందరు చిన్న పిల్లల అమ్మాయిల పైన మాత్రము చాలా అత్యాచారాలు కూడా చాలా జరుగుతున్నాయి. ఇలాంటి దుర్ఘటనలకైతే చాలామంది దుర్మార్గులు అయితే పాల్పడుతున్నారు. మరి ఇలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు చేపడుతుంది కోర్టు అనే విషయాలను కూడా మనతో పాటు జిల్లా రిటైర్డ్ జడ్జ్ అలాగే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన నేరెళ్ళ మాలయాద్రి గారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చాలా వరకు కూడా నిన్న కూడా చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం ఆదివారం రోజు సాయంత్రం కూడా నైట్ 8 గంటల సమయంలో కూడా 5 సంవత్సరాల పాపపై అత్యాచారం జరిగింది సార్. ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. ఈ చిన్న పిల్లల పైన కూడా అమ్మాయిల పైన అత్యాచారాలు తగ్గడం లేదు. మరి ఇలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు వర్తిస్తాయి సార్? చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వింటున్నప్పుడు చట్టాలు ఎన్నున్నా కానీ అవి అయిన వారికి చుట్టాలయ్యి మరి న్యాయం జరగటం లేదు. ఒకవేళ జరిగినా కానీ త్వరితగతం జరగటం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. కోర్టుల్లో చాలా కేసులు ఎన్నో సందర్భాల్లో పెండింగ్ ఉండిపోయి అసలు న్యాయ వ్యవస్థ ఉందా, నేర న్యాయ వ్యవస్థ అసలు ఉందా? నేరానికి శిక్ష పడకపోతే ముద్దాయిలు హాయిగా బయట తిరుగుతుంటే బాధితుడు బాధపడుతుంటే మరి సమాజం ఎట్లా అభివృద్ధి చెందలేదు. అందులో చిన్న పిల్లలపైన అత్యాచారం అనేది చాలా అసాంఘికము, ఘోరము, చట్ట వ్యతిరేకము, ధర్మ వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకము. దీన్ని ఖండించాలి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఎన్నున్నా ప్రస్తుతం మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే 8 గంటలప్పుడైతే సుమారు కొంచెం చీకటైనా కానీ సాయంత్రమే, అదే రాత్రి కాదు, జనాలు తిరిగే టైంలోనే. అందులోనూ మీరు ఇచ్చిన వివరాల ప్రకారము మరి ఒక పోలీసు వ్యవస్థలో పనిచేసే ఒక అతని కూతురు అంటున్నారు. అవును సార్. అది కూడా మైనర్ అంటున్నారు. చాలా సార్, 5 ఇయర్స్ పాప సార్. 5 ఇయర్స్ అంటున్నారు. మరి ఆ 5 ఇయర్స్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా 1/7/2024 నుంచి కొత్త చట్టం వచ్చింది. చట్టాల్లో అనేక పవర్ఫుల్ సెక్షన్స్ శిక్షలు పెట్టినా అదేవిధంగా కొత్త చట్టంలో వచ్చినటువంటి ప్రొసీజర్ కూడా చాలా మారింది. కొత్తగా ఇప్పుడు ముద్దాయిలు ఎవరైనా ఇటువంటి హీనియస్ క్రైమ్స్ చేస్తే వాళ్ళని 90 రోజుల దాకా 60 నుంచి 90 రోజుల దాకా పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవచ్చు. మరి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని, సాక్ష్యాన్ని సేకరించే అవకాశం కూడా ఉంది. మరి అలా ఉన్నా కూడా ఇలాంటి నేరాలు ఇంకా జరుగుతున్నాయంటే చట్టం యొక్క పని కరెక్ట్గా జరగటం లేదని మనం ఊహించవచ్చు. అయితే ముందుగా కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత 2023 ఇది 1/7/2024 నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ 1860 అనేది రద్దు అయిపోయింది. అంటే పాత కేసులకన్నిటికీ అదే చట్టం అమల్లో ఉంటుంది. కొత్త కేసులకి ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది నిన్న జరిగింది కాబట్టి ఖచ్చితంగా కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త చట్టంలో దీనికి సంబంధించి పోక్సో యాక్ట్లో ఉన్న శిక్షలు వాటి పక్కన పెడితే 65 సెక్షన్లో క్లాస్ 2లో ఏమన్నాడంటే 12 సంవత్సరం లోపల వయసు గల బాలికలపై ఎవరైనా అత్యాచారం చేసిన ఎడల దానికి సుమారు 20 సంవత్సరాలు తక్కువ కాకుండా కఠిన కారాగార శిక్షను విధిస్తూ, అయితే దాన్ని అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్షగా కూడా పెంపులు చేయొచ్చు. అంటే మినిమం వచ్చేసేసి 20 ఇయర్స్, మ్యాక్సిమం అప్ టు లైఫ్ అంటే రిమైనింగ్ లైఫ్. అప్పటికీ మిగిలి ఉన్న జీవితకాల శేష భాగమునకు చేసి దానికి తోడు జరిమానా లేక మరణ శిక్ష కూడా విధించవచ్చు. అంటే అప్ టు హయ్యెస్ట్ పనిష్మెంట్ ఏంటంటే డెత్ పెనాల్టీ. సో మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం లైఫ్ అండ్
ఫైన్, దట్ కెన్ బి, దానికి తోడు జరిమానా తోడు మరణ శిక్ష కూడా విధించవచ్చు. అయితే ఏదైతే ఫైన్ వేస్తారో ఆ ఫైన్ డబ్బుతోటి ఆ అమ్మాయికి వైద్యం మరియు పునరావాసాల కోసం మరి ఉపయోగించాల్సి వస్తుందన్నమాట. అంతేకాకుండా ఆ బాధితులకి డబ్బు కూడా ఇస్తారు. సో ఇది ఈ చట్టంలో ఉన్న కొత్త చట్టంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పులు. అందువల్ల ఈ చట్టం యొక్క సీరియస్నెస్ని ఈ విధంగా ఇంత సీరియస్ పనిష్మెంట్ని కూడా ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీ హిట్ టీవీ ద్వారా చాలామందికి ఈ విషయాలు తెలియజేయాలని మీరు వచ్చారు. దానికి మీ ఛానల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు 20 years పడవచ్చు, లేదా లైఫ్ టైం పడవచ్చు, లేదా మరణశిక్ష కూడా విధించవచ్చు. ఇప్పుడు బాధితులకి వీళ్ళ తరఫున ఫైన్ వేస్తారు కాబట్టి ఈ ఫైన్ ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా సార్ చాలా వరకు చూసుకున్నట్లయితే ఇలా వీళ్ళని ఇప్పుడు 20 సంవత్సరాల జీవితకాలమా శిక్ష విధించి కూడా ఫైన్ వేస్తే ఆ ఫైన్తో ఆరోగ్యం బాగుపడుతుంది కాదన్నారు. కానీ యువత మారట్లేదు, అసలు సమాజం మారట్లేదు. దానికి అంటే సమాజం మారడానికి కోర్టు ఏ విధంగా శిక్ష అమలు చేయబోతుంది? సమాజంలో మార్పుకి కోర్టు శిక్ష కొంతవరకే పనిచేస్తుంది. పూర్తిగా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక తప్పులు జరగకుండా ఉండేటట్టు, లేదా చిన్నపిల్లలకి ఇట్లాంటి అన్యాయం జరగకుండా ఉండేదానికి మరి చాలా కారణాలు ఉంటాయి. ఇందాక ఒక వీడియోలో మాట్లాడుతున్నప్పుడు ఒక స్టాటిస్టిక్స్ చదివాను. 4 సంవత్సరాల్లో ఇండియాలో సుమారు 13 లక్షల చిల్లర ఆడపిల్లలు మిస్సింగ్ అంట. వాళ్ళు ఎక్కడున్నారో, బతుకున్నారో బతకలేదో, అసలు వాళ్ళని హింసిస్తున్నారో, మానసికంగా కుంగజేస్తున్నారో కూడా తెలియదట. దీనికి అంతటికి కారణం ఏంటి? కొంతమంది వ్యక్తులు డబ్బు కోసం కానీ, లేకపోతే కోరికలు తీర్చుకునే దానికోసం కానీ ఈ నేరాలను చేపట్టి సులువుగా, ఇదేముంది అక్కడో దొంగలు ఇచ్చే అమ్మాయిని తీసిపోయి ఎవరికైనా అప్పచెప్పేస్తే వాడికి డబ్బులు వచ్చేస్తాయి. అలాంటి చేసే నేరగాళ్ళని వాళ్ళు నేరం చేస్తున్నారని తెలిసినా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంత సందర్భాల్లో వాళ్ళని ప్రివెంట్ చేయటం లేదు. డబ్బు వస్తుంది అనుకుంటున్నారు, ఎవరో పిల్ల అనుకుంటున్నారు. కానీ మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ప్రతి అణువులో కూడా, ప్రతి దాంట్లో కూడా భగవంతుని చూడమంటున్నాయి. నీలో నువ్వు, ప్రతి వాళ్ళలో నువ్వు నిన్ను చూసుకోవాలి. అలాంటి లేదు పరిస్థితి. సమాజంలో అనేకమైనటువంటి రుగ్మతలు వచ్చినాయి చాలా సార్. ఎందుకంటే ఇలాంటి విషయాలు కూడా చెప్పడానికి కూడా చాలా బాధాకరంగానే, చాలా అంటే చాలా ఇదిగా ఉంది సార్. కానీ ఎందుకు ఇంకా ఇలాంటి వాళ్ళు విచ్చలవిడిగా ఇంకా తయారవుతున్నారు? అదే కాదమ్మా, ఇక్కడ ఇంకోటి కూడా వచ్చాయి, కొత్త చట్టాలు వచ్చాయి. ఇంకొకటి విషయం కూడా ఏంటంటే, చాలామంది అనుకుంటారు ఇది పేదవాళ్ళు లేదా ఏదో పర్టికులర్ కులం వాళ్ళకి సంబంధించి జరుగుతున్నాయి అనుకుంటారు. ఈరోజు టాపిక్ వచ్చింది సార్. కానీ ఏ రేస్ అయినా, ఏ సోషో ఎకనామిక్ గ్రూప్ అయినా, లేదా ఏ రిలీజియన్ అయినా, ఏ కల్చర్ అయినా కానీ వాళ్ళకి సంబంధించిన ఏ పిల్లలైనా చేసేస్తున్నారు. వీళ్ళు వాళ్ళని తేడా లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ యొక్క లస్ట్, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు డబ్బు సంపాదించాలనుకున్నారు, అది చేయటానికే. అసలు చాలామంది దీని గురించి చర్చించుకొని ఒక అవగాహనకు వచ్చారు. ఫుల్ ప్రూఫ్గా పిల్లలకి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఆ వయసులో వాళ్ళకి ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏది చేస్తున్నా అనేక సందర్భాల్లో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చెప్పిన విధంగా చేసే ఒక మైండ్ సెటప్ ఉంటుంది, మారిపోతుంటుంది సార్. అన్లెస్ వాళ్ళకి ఫిజికల్గా ఏదైనా బాధ కలిగితే తప్ప. కాసేపు ఆడుకునే వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి తెలీదు అలాంటి సంఘటనలు. ఇప్పుడు మీరు అన్నారు సార్, ఇది తక్కువ వాళ్ళు మళ్ళీ ఉన్నత స్థాయి వాళ్ళు అనే ఇది కూడా కాదు అన్నారు. ఈరోజు ఆ టాపిక్ కూడా వచ్చింది సార్. వాస్తవంగా చెప్పాలి అంటే దీని మీద ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. ఎందుకు అంటే చిన్న పాపకి ఇలా జరిగింది,
మామూలుగా ఉన్న వాళ్ళకి జరిగితేనే కోర్టు మామూలుగా శిక్ష విధించి మళ్ళీ నిందితుడిని బయటికి పంపించేస్తుంది. ఇప్పుడు దిశ సంఘటనలో చూసుకున్నట్లయితే అప్పుడు మరి నలుగురిని ఎన్కౌంటర్ చేసేశారు. అంటే దిశ ఒక హై క్యాస్ట్ కాబట్టి శిక్ష అమలు చేశారు. లో క్యాస్ట్ వాళ్ళని అనుకొని మమ్మల్ని ఎందుకు పేదవాళ్ళుగా చూసి అసలు శిక్ష అమలు చేయట్లేదు, నిర్దోషుల్ని ఎందుకు వదిలేస్తుంది కోర్టు అని ప్రశ్నిస్తున్నారు సార్. ఇక్కడ ఒక 2 విషయాలు ఉన్నాయమ్మా. సమాజం ఎలా చూస్తుందంటే ఇది తప్పంటది బాగానే ఉంది, కానీ ఎవరి మీద అయితే రేప్ జరిగిందో, అత్యాచారం జరిగిందో ఆ పాపని విక్టిమ్గా చూడాలి. ఎవరు చేశారో వాడు తప్పు, కానీ ఆ పాప లేకపోతే పెద్దదైనా కూడా పెద్ద అయిన తర్వాత కూడా ఆ పాప గురించి ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయికి రేప్ జరిగింది అంటున్నారు, కానీ అమ్మాయి ఏం తప్పు చేయలేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం తప్పు చేయలేదు. సమాజంలో వాళ్ళు కూడా మామూలు మనలాగానే సంఘంలో వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు. తప్పు చేసిన పెర్పెట్రేటర్ని, ఎవడు నేరం చేశాడో వాడిని తప్పు పెట్టే విధంగా సమాజంలో ఒక కల్చర్ రావాలి. అది సార్ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మీ అబ్బాయిని ఎందుకు వదిలేశారు, మీ అమ్మాయిని ఎందుకు వదిలేశారు అంటున్నారు, కానీ ఆ తండ్రిని ఆ పిల్లని అంటున్నారు, కానీ తప్పు చేసిన వాడిని వాడు ఏదో విధంగా చట్టంలో ఉన్న లొసుకులు తీసుకొని తప్పించుకొని వస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నాడు సార్. అందుకే కోర్టు మరి ఎందుకు అలా కఠిన శిక్ష విధించలేక బయటికి ఎలా వదిలేస్తుంది అనే క్వశ్చన్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా పోలీస్ వాళ్ళకి సంబంధించి కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ మీద జరిగే అత్యాచారాలకు సంబంధించి 911 ఉందట. ఇంకా 100 అవన్నీ అందరికీ తెలిసిందే. 911కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా చిల్డ్రన్ కాబట్టి వేరే విధంగా రెస్పాండ్ అవుతారట. సో తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ 911కి కాల్ చేసి వాళ్ళ సహాయం తీసుకోవచ్చు. ఒక్కో సందర్భంలో ఏంటంటే మనకు ఒక అనుమానం వస్తుంది, నిజంగా జరిగిందో లేదో తెలియదు. అట్లాంటి సందర్భాలు జనరల్గా ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తే తల్లిదండ్రులు కానీ, కేర్ టేకర్స్ కానీ, అన్నదమ్ములు కానీ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలట. ఆ రోజు ఎంత ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళావు, లేదా ఇంట్లో ఉన్నావు కదా, ఎవరు వచ్చారు, ఎవరితో మాట్లాడావు, ఒకవేళ ఏదైనా అరిసినా లేకపోతే ఏడుస్తున్నా అది ఏమైనా ఫిజికల్ ఏమైనా ఇబ్బంది ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళు సస్పెక్ట్ చేసే దానికి ఒక అవకాశం అన్నమాట. ఆ విధంగా నువ్వు చైల్డ్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి డే టు డే లైఫ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసుకోవాలి. ఎందుకంటే వార్నింగ్ సైన్స్ మనకు కనపడుతుంది బిడ్డ మీద. మనం కనుక ఒక అవగాహనతో పరిశీలన చేస్తూ ఉంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫర్దర్ ఏమి జరగకుండా మనకు తెలిసిందనుకో, పలానా రూమ్కి వెళ్ళొస్తుంది పాప రోజు అని, అక్కడ ఎవరున్నారు ఆ రూమ్లో, అందరూ మనకు తెలిసిన వాళ్ళే, పక్కింటి వాళ్ళు, పక్కన వాళ్ళే ఉంటారు. చిన్నపిల్లల విషయంలో వాళ్ళు స్వార్థపూరితంగా ఉంటారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుని తప్పు చేసేదానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత అసలు మన చిన్న పాప, ఆ పాప జీవితంలో ఎవరెవరు ఎంటర్ అయ్యి ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మనకు చెప్తారు. సైకిల్ మీద బడ్డీకోట దాకా తీసుకొస్తానంటారు, కానీ బడ్డీకోట దగ్గరికి తీసుకెళ్తున్నాడా, ఇంకెక్కడికైనా తీసుకెళ్తున్నాడా, ఎవరితో అమ్మాయి టైం స్పెండ్ చేస్తుంది, అసలు స్కూల్కి వెళ్ళిందా లేదా, అసలు ఫ్రెండ్స్ ఎవరు, ఇటువంటివన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. తర్వాత వాళ్ళతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుండాలి. ఒక అమ్మాయి మన చిన్న పాపను ఎవరైనా తీసుకెళ్ళారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు, అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, మా పాపతో ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. అలా చేయకపోతే మనకు ఇన్ఫర్మేషన్ రాదు. మనకు జరిగిందా లేదో తెలియదు, సస్పెక్ట్గా ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ తల్లిదండ్రుల దగ్గర, కేర్ టేకర్ల దగ్గర, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర టైం ఉండటం లేదు. ఆ టైం లేనందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనము కేర్ గివర్స్కి చిన్నపిల్లల్ని అప్పచెప్పేసి పనులకి వెళ్ళిపోతాం, ఇంట్లో కానీ లేకపోతే బేబీ స్కూల్స్లో కానీ. అక్కడ పరిస్థితి కూడా మనం చూడాలి, అక్కడ ఏం జరుగుతుందని.
అప్పుడప్పుడు సడన్గా వెళ్ళి సస్పెక్ట్గా మన పాప కేర్ తీసుకుంటున్నారా లేదా, లేదా ఆ పాపని ఏమైనా మిస్యూజ్ చేస్తున్నారా, ఎవరికైనా అప్పచెప్పి ఆ కేర్ గివర్ వెళ్ళిపోతుందా, ఇటువంటివన్నీ కూడా చూడాలి చిన్నపిల్లల విషయంలో. అదేవిధంగా పిల్లలతో మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు టీవీలో కానీ లేకపోతే పేపర్స్లో కానీ ఇటువంటి న్యూస్ వస్తూ ఉంటాయి. ఆ న్యూస్ వచ్చినప్పుడు ఆ న్యూస్ని పిల్లలు కనుక అబ్జర్వ్ చేస్తుంటే అప్పుడు మనం అడగాలి, ఇలాంటి సందర్భం వస్తే నువ్వేం చేస్తావు, ఎలా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావు, ఎలా తప్పించుకుంటావు, ఇది తప్పు అన్నట్టుగా కొంచెం ఎడ్యుకేషన్ చేయాలి వాళ్ళకి. పిల్లలకు ముందే అంటే మనం ఒక ఇట్లాంటి నేరాలు జరుగుతున్నాయని చెప్పకుండా ఈ టీవీలోనో పేపర్లోనో వచ్చినప్పుడు మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. అంటే వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరిగేటట్టుగా ఉండాలి, అభిమానం పెరిగేటట్టుగా ఉండాలి, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తి వాళ్ళకు వచ్చే విధంగా చేయాలి. తర్వాత చిన్న మార్పు పిల్లల్లో కనపడినా కానీ ఆ మార్పు ఎందుకు వచ్చింది, ఆరోగ్యరీత్యా కానీ మానసిక రీత్యా కానీ లేదా పిల్లలు ఏడుస్తున్నా అరుస్తున్నా మనం తెలుసుకోవాలి. అది ఏమన్నా దానివల్ల ఏమైనా బిగ్ డిఫరెన్స్ పిల్లల్లో కనపడిందా, ఆ చిన్న మార్పు వల్ల సహజంగా జరిగే మార్పులు, అది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత పిల్లల్ని బాగా ఇటువంటి విషయాలు జరిగినప్పుడు మీరు బయటకు వచ్చి చెప్పండి ఏం జరిగింది అనే ఒక చెప్పే అలవాటుని నేర్పించాలి. వాళ్ళకి ధైర్యం ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. రండి, మీకు సంబంధించి పెద్దవాళ్లే బయటికి రావడం లేదు, ఇట్లాంటివి జరిగితే ఎందుకబ్బా ఇది బయటకు వస్తే మళ్ళీ నా మ్యారేజ్ అవుద్దో లేదో, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని తప్పించుకుంటున్నారు. అలాంటి సందర్భంలో చిన్నప్పటి నుంచే పిల్లలకి కొంచెం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ఒక విధానం, ఏదైనా ఒక ఇబ్బంది కష్టం నేరం జరిగితే దాని గురించి చక్కగా మాట్లాడి ఎవరెవరికి తెలియజేయాలో వాళ్ళందరికీ తెలియజేయటం. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ప్రొటెక్షన్ కోసం ఏ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అదేవిధంగా కొంతమంది పిల్లలకి సెల్ ఫోన్లు ఇస్తున్నారు, ఆ సెల్ ఫోన్లలో వార్నింగ్ యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్కిలో కనీసం కొన్ని యాప్స్లో 3 నెంబర్లు పెట్టేసుకోవచ్చు. 3 నెంబర్లు పెట్టేసుకొని అది వచ్చినప్పుడు అలా ఒత్తితే ఆ 3 నెంబర్స్ కాల్ వెళ్ళిపోద్ది. వాళ్ళు ఇమీడియట్గా అసలు ఎక్కడుంది పిల్ల అని చెప్పి వాళ్ళకి ఆ లొకేషన్ ట్రేస్ అవుద్ది. దాన్ని బట్టి కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇలా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా పిల్లలకి సంబంధించి ఫుల్ ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నేరం చేసేవాడు వాడి తెలివితేటలు వాడతాడు. వాడు ఏదో విధంగా వాడు చేసిన నేరాన్ని వాడు ఇతరుల మీద రుద్దేయటమో లేకపోతే దాన్ని బయటికి రాకుండా చేయటమో చేస్తాడనమాట. అదే సార్, ఎందుకంటే మరి నేరస్తులు ఇంతకు తెగిస్తున్నారు కదా సార్ ఈ విషయాలలో. అయితే మరి ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి, ఒక 3 చట్టాలు వచ్చాయి. మరి ఈ చట్టాలు ఇమ్మీడియట్గా శిక్షను అమలుపరిచే విధంగా కూడా మరి ఇలాంటి నేరాలను అరికట్టే విధంగా ఉపయోగపడతాయి అంటారా? ఎందుకంటే ఇంతకుముందు జరిగినవి వేరు సార్, ఇప్పుడు మాత్రము ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకే ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది వాళ్ళ కుటుంబాలకి. అందుకు మరి కొత్త చట్టాలు మరి ఇప్పుడు అతి తొందరగా శిక్ష అమలుపరిచే అవకాశాలు ఉన్నాయా సార్? అసలు శిక్ష దాకా మీరు పోతున్నారు. అసలు సొసైటీలో ఇటువంటి నేరాలు జరగకుండా ప్రివెన్షన్కి సంబంధించిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్సఫిషియంట్ ఎడ్యుకేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ సెక్సువల్ అబ్యూస్. అది కూడా మరొక నేరంగా భావిస్తున్నారు, కానీ ఇది చాలా ప్రమాదకరమైన నేరం. ఒక వ్యక్తి జీవితంలో ఒక చిరస్థాయిగా మిగిలిపోయే మచ్చ. అవును సార్. అసలు కొన్ని ఛానల్స్ ఇప్పుడు మనం ఆ ప్రణీత్ కేసు అవి చూసాం. అవును సార్. యూట్యూబ్ వేదికగా నెటిజన్స్ అందరూ చూస్తుండగా చేసిన ఒక మానభంగం అది. అవును సార్. అటువంటి వాటిని కూడా ఇప్పుడు తీరా ఆ కేసులో చూస్తే చిన్నపిల్ల తండ్రి కేసులో వాడు ఈజ్ డ్రగ్ అడిక్ట్ అట, గంజాయి తాగుతాడట. అది సస్పెక్ట్ చేసి టెస్ట్ చేస్తే పాజిటివ్గా వచ్చిందంట. సో దాని మీద కూడా ఒక కేసు పెట్టారు. సో ఇటువంటి డ్రగ్ అడిక్ట్స్ లేదా మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్స్లుగా వచ్చి యూట్యూబ్ ఛానల్స్లో ఇలాంటి ఎక్స్పోజ్ చేసి చూపిస్తుంటే అలాంటి వాళ్ళని కూడా దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఆపేశారు, ఒక రోజులో అయిపోయింది.
అప్పుడు ఏదో 2 రోజులు మాట్లాడారు. తర్వాత ఏమైంది? మిగతా ముగ్గురిని పట్టుకున్నారా లేదా? ఏం జరిగింది అనేది సొసైటీ పట్టించుకోవడం లేదు. అదొకటి. ఇందాక చెప్పినట్టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అసలు వీడికే ఒక అవగాహన లేదు. అరే ఇక్కడ జరిగింది ఒక పాప మీద జరిగింది, పాప తప్పేం లేదు, చిన్నపిల్ల, మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, ఇలా జరగటం తప్పు, దీనికి సంబంధించి ప్రివెన్షన్ ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ ఏమైనా కెమెరాస్ పెట్టాలా, లేకపోతే పిల్లల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి దీనికి సంబంధించి, ఒకవేళ వచ్చిన సందర్భం జరిగిన తర్వాత ఎవరికి, ప్రెస్ వాళ్ళకి ఎవరికి కవరేజ్ ఇవ్వాలి, పోలీసుకి ఎవరికి ఇవ్వాలి, రెవెన్యూ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి, మన ఆ పిల్లల ఆరోగ్యం కాపాడటానికి డాక్టర్స్కి ఎక్కడికి తీసుకుపోవాలి, తర్వాత ఫర్దర్గా ఇంకేమైనా కొత్తగా మార్పులు వచ్చి ఏమైనా ఫోన్ నెంబర్లు కొత్తవి వస్తుంటే దానికి సంబంధించి, లేదా వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి పిల్లలతో ఆడుతూ, ఈరోజు 4 ఇళ్ళు కలిసి ఒక సొసైటీలో ఇళ్ళు ఉన్నాయి, 4 కలిసి పిల్లలతో ఆడుతూ వాళ్ళ యొక్క బాగోగులు చూస్తూ ఏం జరుగుతుంది తెలుసుకునేటట్టు, ఇంకో రోజు ఇంకో 4, అట్లా రకరకాలైనటువంటి ఇది చేయాలన్నమాట. తర్వాత ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కూడా దీనికి సంబంధించి స్కూల్స్లో, క్లాసెస్లో కూడా, పాఠాల్లో కూడా వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ గురించి, అవి ఎప్పుడు ఏ ఏజ్లో ఎందుకు అవి డెవలప్ అవుతాయి, లేకపోతే ఒక మిస్యూజ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మూవీస్లలో కూడా ఇప్పుడు అది చెప్తున్నారు సార్. వే ఆఫ్ డ్రెస్ కానీ ఇవన్నిటి కూడా వాళ్ళకి అంటే బాడీ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎలా కాపాడుకోవాలి, తర్వాత మానసికంగా ధైర్యంగా ఎలా ఉండాలి, ఆత్మస్థైర్యం ఎలా ఉండాలి, తర్వాత సెల్ఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి ఎటువంటి స్ట్రాటజీస్, ఒక ఇబ్బందిలో ఇరుక్కున్నప్పుడు ఏ స్ట్రాటజీ తోటి బయటపడాలి. ఇప్పుడు పురుగులు కానీ చూస్తుంటాం మనం, అవి ఒక్కోసారి ఒక్కొక్క స్ట్రాటజీ అవి ప్లాన్ చేసుకుంటాయి, వర్షం వస్తుంది ఇంకో దగ్గర పోయి దాక్కుంటాయి. మనం కూడా అంతే కదా, పరిస్థితిని బట్టి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఒక స్ట్రాటజీ చేసుకొని పోతుంటాం. దానికి సంబంధించి పిల్లలకి ఇది చైల్డ్ అబ్యూజ్ అనేది చాలా బిగ్ ప్రాబ్లం కాబట్టి ఎడ్యుకేట్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో మరొక పిల్లకి ఇట్లా జరగకుండా ఉండే విధంగా చూడాలి. సొసైటీలో కూడా సైంటిఫిక్గా, కల్చరల్గా కొంత డెవలప్మెంట్ జరిగినా కానీ కొన్ని సందర్భాల్లో మిస్యూజ్ కూడా, కల్చర్ని కూడా మిస్యూజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ సోషల్ హార్మ్ జరగకుండా ఉండాలంటే ముందు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీస్లో ఒక మంచి నాలెడ్జ్, ఇట్లాంటి సందర్భం జరిగినప్పుడు ఎలా దీన్ని ట్యాకిల్ చేయాలనేది వాళ్ళు డిస్కషన్ చేసుకొని పిల్లల్ని పెంచే దాంట్లో భాగంగా ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలా అటువంటప్పుడు ఫిజికల్, సెక్షువల్, ఎమోషనల్ అండ్ కమర్షియల్ అబ్యూస్ జరగకుండా ప్రివెంట్ చేయొచ్చు. అలా చేస్తే కానీ మనము పిల్లల్ని ఇటువంటి వాటికి జరగకుండా ప్రొటెక్ట్ చేస్తాం. అదే కాకుండా ఇప్పుడు మనం చట్టం గురించి మాట్లాడుకున్నాం, ఎంత సివియర్ శిక్ష ఉందని. యాక్చువల్గా నేను ఇప్పుడు చదివితేనే నాకు అంత మార్పు వచ్చింది కొత్త చట్టంలో అని, లైఫ్ కాదు మరణదండన కూడా వేసే పరిస్థితి ఉందని చెప్పి తెలిసింది. సో అటువంటి దాని గురించి ఒక చైల్డ్ అబ్యూజ్ కనుక జరిగితే పనిష్మెంట్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఫిజికల్గా, సోషల్గా, సైకలాజికల్గా కేవలం బాధితురాలకే కాదు, బాధితుడికి కూడా, వాడిని కూడా రేపు నుంచి వాడు బయటపడితే పట్టుకుంటే వీడు మైనర్ని రేప్ చేశాడనే ఒక పేరు వచ్చి వాడి కులానికి, లేకపోతే వాడి సంఘానికి, లేకపోతే వాడి ఇంట్లో వాళ్ళందరికీ కూడా విక్టిమ్స్ అయిపోతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాధపడిపోతారు, రెప్యుటేషన్ పోద్ది. దీని మీద కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. అలా చేసినందువల్ల ఏంటంటే ఈ తప్పకుండా కొంత చేంజ్ అని వస్తుంది, మార్పు వచ్చే అవకాశం. తర్వాత ఎక్కడ నుంచి సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ అబ్యూస్, ప్రివెన్షన్ ఆఫ్ అబ్యూస్ గురించి ఒక సోర్స్ ఉంటుంది, బుక్స్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ, లేదంటే మనకు ఈమెయిల్స్ ద్వారా కానీ ఎవరైనా తెలిపే కానీ ఆ సోర్స్ గురించి కూడా పిల్లలకి చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది పెద్దవాళ్ళలోనే లేదు, ఇంకా చిన్నపిల్లల్లో అది నేర్పించాలంటే చాలా కష్టమైన పని. క్లాసుల్లో కానీ, టీచర్స్ కానీ, లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పీడీ అని ఉంటారు, ఫిజికల్ డైరెక్టర్ అని ఉంటారు కాలేజెస్లో, స్కూల్స్లో. వాళ్ళు దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇదిగో ఇట్లా నీ ఎవరైనా చేస్తే
నువ్వు ఇగో ఇట్లా చేస్తే నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతావి అని చెప్పి ఒక ఎమోషనల్గా సెల్ఫ్ రిలయన్స్గా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేదాన్ని నేర్పించాలి. ఇలా చేస్తే కొంత ఇది ఉంటుంది. అదేవిధంగా పబ్లిసిటీ, ఒక నేరం జరిగింది దాని గురించి చర్చ జరగాలి సమాజంలో, తర్వాత శిక్ష పడింది, ఆ శిక్ష గురించి కూడా అందరికీ చెప్పాలి. అట్లా ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పిల్లలకు సంబంధించి ఏదైనా నేరం జరగద్దని కానీ, జరిగిందని కానీ, జరగబోతుందని కానీ, ఆ సస్పిషన్ కానీ ఏమైనా ఉంటే, ఏదైనా మూమెంట్స్ ఉంటే కూడా వెంటనే అది దానికి సంబంధించిన అధికారులకు తెలియజేయాలి. ఆ పిల్లలకు సంబంధించి ఏదైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొంతమంది ఇంట్లో చిన్నపిల్లలు తెలియక సినిమాల్లో చేరాలని, నాటకాల్లో చేరాలని వచ్చేస్తారు. నేను ఒక యాంకర్ కూడా అట్లాంటి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే చూశాను. అది చెప్తుంటే ఏదో తాడేపల్లిగూడెం ఎక్కడి నుంచి లారీ ఎక్కి వచ్చేసిందంటే అమ్మాయి, ఇప్పుడు ఏదో పెద్ద యాంకర్ అయ్యానని చెప్పి చెప్తుంది. అట్లా వచ్చేసినప్పుడు వాళ్ళు కొన్ని సందర్భాల్లో మనకి ఎవరికైనా తటస్థపడితే వాళ్ళని కూర్చోబెట్టి, అమ్మ ఎందుకు వచ్చావు, ఇట్లా తప్పు ఇది, కొంత మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో కనుక్కొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, లేకపోతే ఇప్పుడు బాలలకి కొన్ని ప్రొటెక్షన్ హౌసెస్ ఉన్నాయి, హోమ్స్ ఉన్నాయి, అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అట్లాంటి ఎక్కడ ఇబ్బంది లేని ప్లేస్కి వాళ్ళని చేర్పించే విధంగా చేర్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద. థ్యాంక్ యూ సార్.